నమస్తే అండి, నేను రజాక్. బాలయ్య బాబు గారి అఖండ 2 సినిమాని నరేంద్ర మోడీ గారు చూడబోతున్నారా? అయితే ఇది ఒక సెన్సేషన్, ఇది ఒక సంచలనమే, ఇది ఒక క్రేజీ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో శివ తత్వానికి సంబంధించినటువంటి వచ్చినటువంటి సినిమా కాబట్టి నరేంద్ర మోడీ గారు చూస్తారన్నట్లుగా ఈ వార్త యొక్క సారాంశం. దీనికి సంబంధించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి పరిస్థితి. బేసిక్గా నరేంద్ర మోడీ గారికి ఒక సినిమా చూసే అంత టైము, దానికి కేటాయించేంత టైము అంత ఉండదు. కానీ ఈ సినిమా మీద మరి ఎందుకు దీన్ని సర్క్యులేట్ చేస్తున్నారో నాకైతే తెలియదు. ఎందుకంటే హిందువులు పవిత్రంగా భావించేటటువంటి కుంభమేళాకి సంబంధించి కావచ్చు, అనేక రకాల విషయాల్ని ఈ సినిమాలో మనకు చెప్పడం జరిగిందనమాట. అలాగే దైవత్వాన్ని కూడా క్లియర్గా చూపించడం జరిగింది. సో ఇలాంటి విషయంలో వచ్చినటువంటి సినిమా కాబట్టి నరేంద్ర మోడీ గారు ఈ సినిమాని చూస్తారా, వీళ్ళు వెళ్ళి ఇన్విటేషన్ ఇవ్వబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో బాలకృష్ణ బోయపాటి కాంబోలో వచ్చినటువంటి అఖండ 2 సినిమా ఇప్పుడు థియేటర్లో నడుస్తూ ఉందన్నమాట. అయితే ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేసినారు. నార్త్లో కూడా బాగానే ప్రమోట్ చేసుకున్నారు. అయితే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికీ ఈ సినిమాలో కొంత భాగం మూవీ యూనిట్తో కలిపి చూశారట. బాలయ్య బోయపాటి సంయుక్త నిర్మాతలు యోగి ఆదిత్యనాథ్ని కలిశారు. ఆయనకి ఈ సినిమా కూడా నచ్చిందట. ఎవరికి? యోగి ఆదిత్యనాథ్ గారికి, యూపీకి సంబంధించినటువంటి సీఎం. అయితే ఇప్పుడు అఖండ 2 సినిమాని ప్రధాని నరేంద్ర మోడీ గారు చూస్తారట. చూస్తే కానీ నిజం చెప్తున్నా కదా, బాలకృష్ణ గారికి మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్. ఇటీవల జరిగినటువంటి అఖండ 2 సక్సెస్ మీట్లో బోయపాటి మాట్లాడుతూ ప్రధాని మోడీ గారు కూడా అఖండ 2 గురించి విన్నారు, ఈ సినిమాపై ఆసక్తి చూపించారు. త్వరలో ఢిల్లీలో ఈ సినిమాకు ఒక ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నాం, ఆ షోను మోడీ గారు కూడా చూస్తారు అని చెప్పుకొచ్చారు. సూపర్. ఇది ఢిల్లీలో ఎంపీలకు అప్పుడప్పుడు కొన్ని మంచి సినిమాలు ప్రదర్శిస్తారని చెప్పేసి తెలిసిందే. ఈ క్రమంలోనే అఖండ 2 కూడా త్వరలోనే ఎంపీలకు స్పెషల్ షో వేయబోతున్నారు. ఈ షోకి ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా హాజరవుతారని తెలుస్తుంది. దీంతో బాలయ్య బోయపాటి కూడా ఈ షోకి హాజరవుతారా, మోదీని కలుస్తారనే చర్చ అయితే నడుస్తుంది. అసలే ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది. ఈ క్రమంలో బాలయ్య మోదీని కలుస్తారని వార్త ఫ్యాన్స్ ఏదేమైనప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారు ఈ సినిమా చూశారని మామూలుగా ఉండదు, ఒక సెన్సేషన్ అనమాట. ఒకవేళ నరేంద్ర మోడీ గారు ఈ సినిమాను చూసి ఒక మాట, ఈ సినిమా చాలా అత్యద్భుతంగా ఉంది, ప్రతి ఒక్కరు చూడాలని చెప్పేసి ఒక పిలిపిస్తే కనుక దేశం మొత్తం కూడా ఒక సెన్సేషన్ రికార్డ్ అవుతుందని చెప్పొచ్చు. మంచి రికార్డ్ అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి సినిమాల్ని నార్త్లో విపరీతంగా ఆదరిస్తారు జనం అక్కడ. కాబట్టి వాళ్ళకి ఇంకా ఇది ఎక్కినట్లేదు. అది ఎక్కితే కనుక తప్పనిసరిగా మన నరేంద్ర మోడీ గారు వెళ్ళి సినిమా చూసిన తర్వాత బాగుందని చెప్తే చాలు, ఇంకా దేశం మన నార్త్ ఇండియా మొత్తం కూడా ఒక సెన్సేషన్లో ఈ సినిమాని తీసుకెళ్ళిపోతుంది. దాంట్లో ఎలాంటి అతిశక్తి అయితే లేదని చెప్పొచ్చు.